మీ కామెంటుల సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నాగరాజు గారు, అన్నా బేర్స్ వచ్చారు. నెక్స్ట్ వీక్ నుంచి మంచి రేట్స్ ఉంటాయి. మార్కెట్ స్టడీగా ఉంటుంది. సో ఫార్మర్స్ హ్యాపీగా ఉండండి. మహేష్ ఎం గారు, తమిళనాడు ఎన్నికల ప్రభావం లేదు సోదరా. తమిళనాడు ఎన్నికల ప్రభావం భారీగా ఉంటుంది అనుకున్నాం, కానీ పెద్దగా లేదు. ధరలు ఈరోజు బాగానే వెళ్ళాయి. ఇక రెడ్డయ్య బి గారు, హలో సయ్యద్ భాయ్, మన కాయలు మండీకి వస్తే మన లాట్ ఎంత అవుతుందో మనకే తెలియదు. టమోటా ఇది వాస్తవం సోదరా. రోజు రోజుకు ఊహించిన మార్పులు జరగటమే టమోటా ధరలు. ఇక రెడ్డయ్య బి గారు, హలో సయ్యద్ భాయ్, అందరూ టమోటా మీద పోయారు. ఈసారి వంకాయ బాగా అమ్ముతుంది సయ్యద్ భాయ్. చిన్న మండి సెటిల్మెంట్ రేటుగా చెప్పలేదు మీరు. మొత్తం మీద అయితే రైతులందరూ టమాటా పైన వెళ్ళారు. వంకాయలు అయితే ఇస్తున్నారు. ధర బాగా వెళ్ళే అవకాశం ఉందని రెడ్డయ్య గారు అంచనా వేస్తున్నారు. ఇక శివ గారు, అన్న పొంగునులో 420 వీడియోలో మీరు పెట్టారు, ఓకే అన్న, కానీ పక్క మండి వాళ్ళు మాత్రం పట్టీలు మాత్రం అంత కట్టలేదు అని చెబుతున్నారు. వాళ్ళు ఎందుకు అలా చెబుతారో తెలియదు. మీకు వీడియో పెట్టే వాళ్ళని పట్టీలో ఉండేది రేట్ పెట్టమని చెప్పండి అన్న. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సోదరా, అది లైవ్ యాక్షన్. ఓపెన్గా పాట పాడి 400 రూపాయలు చెప్పి పట్టీ ఎంత కట్టారనేది ఆ రైతుకు ఆయనకు మధ్య ఉంటుంది విషయం. అది రైతు ఒప్పుకుంటే ఎంతైనా కట్టచ్చు. పట్టీ ఎంత కట్టారైతే తర్వాత విషయం అన్నా. వేలం పాటలో బహిరంగ ధర వెళ్ళిందా లేదా, పట్టీ విషయం అంటే రైతు చెప్పాలి. 420 రైతు ఐటెం పాడారు వాళ్ళు. పట్టీ ఎంత వచ్చిందో ఆయన చెప్పాలి. 10 రూపాయలు ఇంచుమించు ఉంటుందన్న టాప్ ధర. కాబట్టి అది పక్క మండి వాళ్ళు చెప్పాలి. మీరు అంటున్నారు, ప్రతి మండీలో ప్రతి మార్కెట్ కూడా జరిగేది అదే. పట్టీల విషయం ఎవరు చెప్పరన్నా, పట్టీ ఎంత కడుతున్నారని చెప్పి. ఆ వీడియో మాకు గ్రూపులో వచ్చిందన్న. మరి వాళ్ళకి ఫోన్ చేసి మీరు 4 పాడారు కదా, పట్టీ ఎంత కట్టారు మేము అడగలేం కదన్నా. మీరు పుంగనూరు లోకల్ రైతుల్లాగా ఉన్నారు, మీరే కనుక్కోవాలి అదంతా. రెండవదన్నా, లైవ్ యాక్షన్లో రేటు మనకు కావాలంతే. పట్టీ విషయం ఆ రైతే చెప్పాలి. ఇక మన మరొకటి పరిశీలిస్తే, సాంబశివ గారు, హాయ్ అన్న, చాలా రోజుల తర్వాత వీడియో చేశారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను సోదర, కానీ వీడియో చాలా రోజుల తర్వాత అన్నారు. లేదన్నా, నేను డైలీ వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. కాస్త తగ్గించాను, కానీ వీడియో చేస్తూనే ఉన్నానన్నా. మీరు ఫాలో అవుతులేదు, అర్థం కావడం లేదు. ఇక ఎస్ఎన్జి గారు, అన్న టుమారో కాయలు కోయొచ్చా? ఫ్రైడే మార్కెట్ బాగుంటుందా? అన్న, ఇవాళైతే ఏప్రిల్ 22, తమిళనాడు వ్యాపారస్తులు లేరు, ధరలు బాగా తగ్గుతాయని అనుకున్నాం. కానీ ఆంధ్ర వ్యాపారస్తుల వల్ల, అటు తెలంగాణ వ్యాపారస్తుల వల్ల ధరలు అయితే భారీగా తగ్గిన ధరలు బాగానే వెళ్ళాయి. రేపటి ధర ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేమన్నా. శుక్రవారం అయితే సెలవులు ఏమి లేవు. నిరభ్యంతరంగా మీరు టమాటాలు కోయండి. రెండోది, కాయలు చెట్ల మాత్రం వదలదండి. ఆఫర్ కాయలు పెరిగాయి అన్న, ఎందుకు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. మంచి ధరలు వెళ్ళే అవకాశం ఉంటుంది. టాప్ 30 kg బాక్సెస్ త్యాగరాజు గారు, 30 kg బాక్సులు ఎక్కడా లేవన్నా. లెవెల్ బాక్సులు 25 kgలు, చిన్న బాక్సులు 15 kgలు. కలిగిరి వీడియో చేసి మీరు పెట్టారు కాబట్టి అక్కడ చిన్న బాక్సులు ఉన్న 15 kgల బాక్స్. దానికి రిప్లై కామెంట్స్ కూడా వచ్చాయి ఇదే విషయం పైన. వాళ్ళు కూడా ఇదే చెప్పారు. ఇక అనిల్ వైఎస్ఆర్ గారు, జూన్ మంత్లో రేట్స్ ఉండవని అన్నాడు కదా అన్న పొంగునూరు అన్న. ఆయనే మా పొంగునూరు బామ్మది రమేష్ గారు. మెన్షన్ చేసి పెట్టు, చూద్దాం ఎలా అమ్మదు. ఖచ్చితంగా అన్న. వంకాయ నాటుకోండి, రేట్స్ బాగా అమ్ముతాయి. ఎర్రిస్వామి గారు, మా తెలంగాణలో మే నెల వరకు టమోటాలు ఉంటాయి. వర్తన్ గారు, నిజమే సోదరా. తెలంగాణ ప్రస్తుతం ఎగుమతులు జరుగుతున్నాయి, కానీ అమ్మకాలు లేవు. తెలంగాణలో అయితే మే నెల వరకు టమాటాలు ఉండే అవకాశం ఉంది. అందుకే ఇక్కడి నుంచి టమాటాలు వెళుతున్నా కూడా పెద్దగా అమ్మకాలు అయితే లేవు. విచ్ వెరైటీ ఈస్ బెస్ట్ ఇన్ మే 20 ప్లాంటేషన్? ఇన్ మే 29 ప్లాంటేషన్ చేయడానికి ఏ విత్తనం అయితే వెరైటీ అయితే బాగుంటుంది అని అడిగారు సునీత గారు. దానికి మహేష్ గారు రిప్లై ఇచ్చారు, సలార్ విత్తనం అని. ఇక మనం మరొక పరిశీలిస్తే, చరణ్ గారు, అన్న ఏప్రిల్ 1 ప్లాంటేషన్ చేసాం, కానీ నో గ్రోత్ ఇన్ ప్లాంటేషన్. ఆల్రెడీ 2 స్ప్రేయింగ్స్ అండ్ 3 times డ్రిప్ వదిలాము. ఏప్రిల్లో 1 ప్లాంటేషన్ అంటే ఇవాళ ఏప్రిల్ 21 రోజులు అయ్యింది. మొక్కల పెరుగుదల లేదు. అందరూ అంటున్నారు. చాలా చోట్ల జనదాతలు కూడా కామెంట్లు అయితే తెలియజేస్తున్నారు. విపరీతమైన ఎండలు, ఊహించని ఎండలు ఈసారి. అని చోట ఇదే
పరిస్థితి. వర్షం పడినా ఇబ్బందే, పడకపోయినా ఇబ్బంది. దేవగారు అన్న ప్రస్తుతం ఉన్న వాతావరణంలో వర్షం పడటం చాలా మంచిది. పడాలి వర్షం. పడకపోతే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి మనకు. ఇక ఎన్టీఆర్ నాయుడు గారు అన్న ఏప్రిల్ 25 నుండి జూలై వరకు రేట్స్కు భయం లేదు. దాని తర్వాత రెయిన్ అండ్ టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటాయి ధరలు. నిజమే సోదరా. యూట్యూబ్ అనే రిప్లై ఇచ్చినట్లు వాతావరణం బట్టి మార్పులు ఉండవచ్చు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే బాలా మల్లికార్జున గారు థ్యాంక్ యూ సోదరా. అన్న మే మంత్లో ప్లాంటేషన్ ఎలా ఉండవచ్చు చెబుతారా? సారీ వేణుగోపాల్ రెడ్డి గారు, మే నెల ప్లాంటేషన్ మీ చేతుల్లో ఉంటుంది, నేనెలా చెప్పగలను. ఇక శ్రీహరి గారు చిక్బల్లాపూర్ నుంచి అన్న ఏప్రిల్ 20 తర్వాత ఎలా ఉందన్నా మీ సైడ్ ప్లాంటేషన్ చెప్పండి అన్న. ఏప్రిల్ 20 తర్వాత ప్లాంటేషన్ ప్రస్తుతం అయితే వాతావరణం అనుకూలంగా లేదు, ఎండలు భారీగా ఉన్నాయి, తక్కువ ఉండవచ్చు అన్న. కాకపోతే వాళ్ళంతా మీకు రిప్లై అడిగారు, మీ ప్రాంతంలో ఎలా ఉంది అని చెప్పండి అని. మీరు చెప్పలేదు. చిక్బల్లాపూర్లో ఎలా ఉంటుందో దయచేసి శ్రీహరి గారు తెలియజేయండి. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం. మరొకసారి అన్నదాతలందరికీ విజ్ఞప్తి, రేపటి నుంచి అంగళ్ళు మార్కెట్ ప్రారంభం. ఏప్రిల్ 23 గురువారం నుంచి అన్నదాతలు గమనించగలరు.